ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళలో గత నెల వరుస దొంగతనాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముద్దాయిలంతా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పోలీసులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ దొంగతనాలకు పాల్పడినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో నిందితులు, వారంతా కూడా కేవలం బెట్టింగులకు అలవాటు పడి ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్స్, అదే రకంగా ఆఫ్లైన్లు బెట్టింగ్లకు పాల్పడేందుకు వాళ్లకు డబ్బు లేని నేపథ్యంలో ఈ యొక్క అక్రమంగా ఏదైతే వాళ్ళ యొక్క బెట్టింగ్లకు వ్యసనమయ్యి ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు కేవలం ఈ యొక్క బెట్టింగ్ల కోసమే కాదు, వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా వ్యసనాలకు బానిసయ్యి, అదే రకంగా జల్సాలకు బానిసలయ్యి వీరు కష్టం లేకుండా సులభ మార్గంలో దొంగతనాలను ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే యువతంతా కూడా పెడదారిన పడుతుంది. ఎందుకంటే జల్సాలకు పోయి ఈ యొక్క బెట్టింగ్లకు బానిసలయ్యి ఈ రకమైనటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. పట్టుబడినటువంటి వారిలో 3 పాత నేరస్తులుగా కూడా తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా అనేక నేరాలు కూడా చేసినట్టుగా కూడా పోలీసులతో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే యువత ఈ రకమైనటువంటి పెడదారి పట్టడం మంచిది కాదు. ఈ యొక్క బెట్టింగ్లకు ఏదైతే ఇవాళ దగ్గర డబ్బు లేదు అయినా బెట్టింగ్లు ఆడాలన్న దీంతో ఈ రకమైనటువంటి దొంగతనాలు, రాబరీలకు అనేక యువత కూడా పెడదారిన పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం పోలీసు వారు చూస్తున్నారు, మీకు తగిన శిక్షలు విధిస్తారన్న దానికి ఈ యొక్క అంగళ్ళ కేసే ఉదాహరణనే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క జల్సాలకు అలవాటు పడి ఈ యొక్క బెట్టింగ్లకు అలవాటు పడితే జీవితం అంతా కూడా జైలు పాలవుతుందే తప్ప ఎటువంటి సుఖాలు ఉండవు. కాబట్టి యువత కూడా ఇలాంటి చెడు మార్గాలకు దూరంగా ఉండాలంటూ కూడా పోలీసు అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే పట్టుబడినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వరుసగా ఇదే తరహా అయినటువంటి జల్సాలకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా కూడా ఇటువంటి పని పాట చేసుకోకుండా ఈ రకంగా దొంగతనాలకు పాల్పడుతూ చేయకుండా డబ్బులు సంపాదించిన సులువు మార్గాలు ఎంచుకుంటూ ఈ యొక్క జోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే పోలీసులు వారి మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక మీదట ఎవరైతే యువత ఈ యొక్క ఐపీఎల్ బెట్టింగ్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో యువత మాత్రం ఇలాంటి సంఘటనలకు ఏదన్నా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. యువత మాత్రం చాలా మెలకువలు వహించాల్సిన అవసరం ఉంది. ఏదో ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ఈ రకమైనటువంటి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. ఆ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల కూడా మీ జీవితంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఈదుపాలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యువత పెడదారిని పోకుండా మంచి మార్గంలో నడవాలంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తూ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే పట్టుబడినటువంటి 5 మంది నిందితులని అంతా కూడా రిమాండ్ తరలించడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ దాదాపు యొక్క దొంగతనాలకి ఎవరైతే నిందితులు ఉన్నారో దాదాపు 75 లక్షల విలువ చేసేటువంటి నగలు వీళ్ళు అపహరించినట్టుగా తెలుస్తుంది. అదంతా కూడా రికార్డు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారిని మాత్రం రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి మాత్రం మదనపల్లి జిల్లాలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ క్రికెట్ బెట్టింగ్ అవి ఆడి బాగా లాస్ అయ్యారు. ఇట్లా సింగోడు కూడా మనసులో మా ఫాదర్ పెద్ద భార్య సంబంధం వాళ్ళని బాగా చూడలేదని కూడా ఉంది. అందుకని 25/4/2025 తేదీ రాత్రి కురబలకోటలో దొంగతనం చేశారు. వాళ్ళ ఫాదర్ సంబంధించిన ఎవరైతే మస్తాన్ వెళ్ళి ఆయన ఇంట్లో దొంగతనం చేశారు. సో దానిపైన మామూలు దొంగతనంగా మరి వెరిఫై చేసినాక అందులో ఇచ్చిన వేలు ముద్దలు అయితే కానీ అలాగే డాగ్ స్క్వాడ్ యొక్క డిటెక్షన్ కానీ మా వాళ్ళు పనిచేసిన చీనా పద్ధతి దొరికిన సాక్ష్యాలను బట్టి కానీ ఇంకా టెక్నాలజీ ఉపయోగించి కానీ ఇవన్నీ కూడా కలిపి ఎక్కువగా పనిచేస్తుంది. తప్పనిసరిగా ఈ విధంగా డిటెక్ట్ చేయడంలో డాగ్స్ కూడా ఉపయోగపడినందుకు ఆ డాగ్స్ ఎవరైతే కేర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా పరిగణిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.